అందరికీ నమస్కారం అండి. టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఫాల్ వేసే పద్ధతి తెలుసుకుందాం ఈ వీడియోలో. మనకి ఫాల్లో మామూలుగా రెండు వైపులా అంచులు కుట్టుంటే ఎటువైపు వేసినా బాధ ఉండదు, కానీ ఒకవైపు కరువు ఉంటుంది కదా, అప్పుడు మాత్రం కరువు కింద భాగం వచ్చేలాగా పెట్టుకోవాలి. ఒక జాన తర్వాత కొంచెం వదిలేసి ఫాల్ని అంచు మడత పెట్టి కరువు వస్తే మాత్రం ఈ విధంగా కింద పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం ఫాల్ సాగుతుంది అనమాట. అందువల్ల కరువు కింద పెడితే సరిపోతుంది. రెండు అంచులు కూడా సమానంగా ఉండాలి. కరువు అంటే అంచు అనమాట కింద. ఈ విధంగా ముందు ఒకేసారి కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకేసారి ఎక్కువ పట్టుకోకుండా వీడియోలో చూపుతున్నట్లుగా కొంచెం కొంచెం పట్టుకొని కుట్లు వేసుకోవాలి. స్పీడ్ అయితే అవసరం లేదు. స్పీడ్గా వేయటం వల్ల తిత్తుల్లాగా వస్తుంది. ఫాల్ ఫినిషింగ్ నీట్గా ఉండదన్నమాట. ముందుగా కాటన్ చీరలు అయితే తడుపుకోకుండా ఫాల్ వేసుకున్నా ఇబ్బంది ఉండదు. సిల్క్ కానీ వేరే క్లాత్ ఏదైనా కానీ తప్పకుండా ఫాల్ తడిపి ఆరబెట్టి ఐరన్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వన్ సైడ్ అయిపోయిన తర్వాత రెండో వైపు వేస్తున్నాను. ఇలా అడ్డం కూడా కుట్టు వేసుకొని మళ్ళీ క్లాత్ మన వైపు తిప్పుకొని ఈ రెండో వైపు వేసేటప్పుడే చాలామందికి తిత్తులు వస్తాయి అన్నమాట. నేను ఏ విధంగా పట్టుకున్నానో రెండు అంచులు సపోర్ట్ చేసుకుంటూ క్లాత్ని మిషన్ మీద జరుపుకుంటూ బుట్ట రాకుండా వేస్తున్నాను. అదే విధంగా వేయాలి. ఒకేసారి మనం ఒకే పట్టుకొని వేస్తే రెండో వైపు తిత్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కింద క్లాత్ సపోర్ట్ చేయకుండా సిల్క్ అలాంటివి అయితే సాగుతుంది అన్నమాట. అలాంటప్పుడు అక్కడక్కడ చిన్న కుచ్చులాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కింద కాటన్ చీర కనుక సపోర్ట్ అవుతుంది మనకి. ఒక్కోసారి ఫ్యాన్సీ శారీ అయితే మనకి కింద సపోర్ట్ అవ్వకుండా చిన్న బుట్టలా వస్తుంది. ఆ బుట్టని మనం ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్న టక్స్ లాగా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కొంచెం నిదానంగా వేయినా అలా సపోర్ట్ చేసుకుంటూ వేయటం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది. స్పీడ్ వేయకూడదు. ఇప్పుడు మనకి ప్రొఫెషనల్ స్పీడ్ వేసేస్తారని చెప్పేసి మనం కూడా స్పీడ్ ట్రై చేయకూడదు. కొత్త వాళ్ళు పని నిదానంగా నేర్చుకొని ఫినిషింగ్ నీట్గా నేర్చుకుంటే తర్వాత స్పీడ్ చేసిన ప్రొఫెషనల్లా వస్తుంది. ఆ తర్వాత అంచులు మనం హెచ్చు తగ్గు లేకుండా ముందుగానే కట్ చేసుకొని, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో కొంచెం దూరంలోనే నేను మడత పెట్టేసుకుంటున్నాను. మరి సూదికి దగ్గరలో మడత పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ మడత వచ్చేసి మెలికలు తిరిగినట్లుగా తిత్తులాగా వస్తుంది. అలా కాకుండా కొంచెం దూరంలో, అంటే ఒక 4-5 ఇంచుల దూరంలో మనం సపోర్ట్కి మడత పెట్టేసుకుంటే మనకి కుట్టు నిదానంగా వస్తుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కొంతమంది చీరలకి జిగ్జాగ్ చేపించుకోరు. అలాంటప్పుడు అంచు నీట్గా కుట్టి ఇవ్వాలి మనం. ఇది వచ్చేసి ఒక అరంగుళం మడత పెట్టుకుంటే సరిపోతుంది. 2 సార్లుగా మడత పెట్టుకోవాలి. చూడండి, నేను సుమారు 4-5 అంగుళాల చివరికి నేను మడత పెట్టుకుంటున్నాను. దానివల్ల నాకు తిత్తులు రాకుండా ఉంది. వీడియో నచ్చితే లైక్